హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ముందుగా అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రసాదం అయితే ఏం చేస్తున్నానో చూపిస్తాను ఫ్రెండ్స్, వచ్చేయండి మరి. సో దానికోసం అయితే రవ్వ, బెల్లం, జీడిపప్పు, బాదం, ఇలాచీ పౌడర్, నెయ్యి అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే ఇది ఇత్తడి గిన్నె అనమాట. ఎప్పుడు ప్రసాదం వండినా దీంట్లోనే వండుతాను. నేను ఈరోజు వచ్చేసి దొడ్డు రవ్వతో స్వీట్ అయితే చేయబోతున్నాను అనమాట. గోధుమ రవ్వ ఉంటుంది కదా దాంతో. సో దానికోసం అయితే ముందు స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకున్నా. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం అయితే వేయించి పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే గిన్నెలో మనం తీసుకున్న రవ్వ కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు అదే గిన్నెలో రవ్వ కూడా వేయించేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ వేయవలసిన అవసరం లేదు, కొంచెం జస్ట్ అట్లా ఫ్రై చేసుకుని తీసుకుంటే చాలన్నమాట. ఇంకా వేరే గిన్నెలకి ఏం తీసుకోకుండా మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి 3 రెట్లు అయితే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ ఇది కొంచెం ఉడకాలి కాబట్టి టైం పడుతుంది. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని అది ఉడికే వరకు పానకం అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఒక చెంబులో నీళ్ళు అయితే తీసుకున్నాను, ఎక్కువ చేయట్లే అనమాట. కొంచెమే వేస్తున్నా. నీళ్ళు తీసుకున్నా, దాంట్లోనే బెల్లం వేసుకున్నా తగినంత. ఒక 5 తులసి ఆకులు కూడా వేసుకున్నా. కొంచెం మిరియాలు, ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని బాగా బెల్లం అంతా కరిగే వరకు అయితే మంచి కలిపేసుకోవాలి. అంతే, పానకం రెడీ అయిపోయినట్టే. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. మరి మీరు ఎంతమంది చేసుకున్నారు, ఎంతమంది తిన్నారు, ఇట్లనే చేస్తారా మీరు కూడా, అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే రవ్వ అయితే ఉడికిపోయిందనమాట. సో ఫైనల్ టచ్ ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే బెల్లం అయితే వేసుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే ఏం తురమలేదు, మామూలుగా అట్లనే కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చే వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడైతే బెల్లం వేసుకుంటున్నాం. సో వేడివేడిగా ఉంది కాబట్టి బెల్లం ఈజీగానే కరిగిపోతుంది. బెల్లం అయితే వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. మాకు పక్కనే టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. సో సౌండ్ ఎంత రావద్దన్నా ఏ టైంలో అయినా సౌండ్ అయితే వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందనమాట పాయసం అయితే. సో మీరు దొడ్డు రవ్వతో స్వీట్ ఎవరైనా చేస్తారా, చేస్తే ఈ విధంగానే చేస్తారా, అది కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం అయితే వేసేసుకున్నాను అనమాట. సో తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నా, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఎంతో టేస్టీగా ఉండే పానకం స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో నైవేద్యం తర్వాత గుడికి అయితే వెళ్ళామన్నమాట.